అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చిదంబర రహస్యాన్ని చిదంబరం గారు బయటపెట్టారు. ఇన్నాళ్ళు అది ఇది ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ఇందువల్ల మేము ముంబై మీద ఖసబెండ్కో దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ మీద ఎదురుదాడి ఎందుకు చేయలేదు అని అంటే సైన్యం సమాయత్తంగా లేదు, దానిని అంతా మొబిలైజ్ చేసుకోవడానికి టైం పట్టింది, ఈ లోపల ఆ ఊపు పోయింది, అందుకనే మేము చేయలేదు, ఇది అదని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు మన్మోహన్ సింగ్ గారు. అది ఎందుకు చేయలేదు అనే దానికి అసలు విషయం అది కాదు, ఇంకోటి ఉన్నది అనేటటువంటిది ఈరోజు చిదంబరం గారు బయటపెట్టారు. అప్పుడు తాను విధిలేని పరిస్థితుల్లో హోమ్ మినిస్ట్రీ తీసుకున్నానని, అమెరికా నుంచి విపరీతమైన ప్రెషర్ వచ్చిందని చెప్పారు. ఎంత ప్రెషర్ వచ్చినా ఏదైనా ఒక్క అంశం మీద భారతదేశం రియాక్ట్ అయ్యి పాకిస్తాన్ను అటాక్ చేసి ఉండాల్సిందే అంటే అది ముంబై టెర్రరిస్ట్ దాడి. అది ఒక రకంగా భారత సావరెంటిటీకి చెప్పినటువంటి పెద్ద దెబ్బ. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీలో తెలిసి పాకిస్తానీ వాళ్ళు, ఇది ట్రైన్డ్ పాకిస్తానీ టెర్రరిస్ట్, అది కసబ్ను పట్టుకున్న తర్వాత ప్రూవ్ అయింది, వచ్చి దాడి చేసి ఒక మెయిన్ సెంటర్ను క్యాప్చర్ చేసి విచక్షణారహితంగా చంపిన తర్వాత కూడా ఒక వింపర్ ఆఫ్ ప్రొటెస్ట్ కానీ యాక్టివిటీ కానీ పాకిస్తాన్ మీద లేకపోయింది అంటాం ఆ రోజు ప్రభుత్వం యొక్క నిర్వీర్య పరిస్థితికి ఒక ఉదాహరణగానే తీసుకోవాల్సి ఉంటుంది. దానికి అంతకుముందు ఏవేవో కారణాలు చెప్పారు, ఈరోజు అసలు కారణం బయటపడింది, అమెరికా నుంచి వచ్చినటువంటి ప్రెషర్. బట్ అమెరికా ప్రెషర్ పెట్టడానికి కారణం ఏమై ఉండాలి? అది 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 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అమెరికా ప్రెషర్ పెట్టడానికి కారణము ఇది చెయ్యి దాటిపోతుంది అనుకున్నదా? ఇది పెద్ద ఎత్తున యుద్ధం ఈ రెండు దేశాల మధ్య జరగవచ్చు అనుకున్నదా, లేక ఈ జరిగిన దాడిలో కూడా కొంతవరకు అమెరికా హస్తం కూడా ఏమైనా ఉన్నదా? ఇవన్నీ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది, చూడాల్సినటువంటి. ఎందుకంటే దీన్ని ట్రైన్ చేసిన వాడు ఎవడో హ్యాడ్లీ అనుకుంటా, ఆ టెర్రరిస్ట్ అమెరికాలో ఉన్నాడు. ఈ మధ్యన ఏదో వాడికి సంబంధించినటువంటి వాడిని మనకు ఇక్కడ పంపించడానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, రావటం కూడా జరిగింది. సో ఆ రోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వానికి దీని మీద భారతదేశం రియాక్ట్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం అంత జాస్తిగా ఎందుకు వచ్చింది అనేటటువంటిది కూడా ఈరోజు ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నగా చిదంబరం గారు చిదంబర రహస్యాన్ని బయటపెట్టిన తర్వాత అందరు ప్రజలకు వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన. ఏ రకంగానూ మిలిటరీ పరంగానూ ఎట్లా చూసుకున్నా కానీ ఆ రోజు కానీ ఈ రోజు కానీ పాకిస్తాన్ మనకు దీటుగా ఎక్కడా లేదు. అంత పెద్ద టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినప్పుడు దానికి రియాక్ట్ అయ్యి పాకిస్తాన్ మీద మనం అటాక్ చేస్తే తప్పుబట్టే పరిస్థితిలో ప్రపంచంలో ఏ దేశమో ఆ రోజు లేదు. ఒక సరైన ప్రణాళికతో చేసి ఉంటే చాలా త్వరగా దానిని ఫినిష్ ఆఫ్ చేసి వాళ్ళకు ఒక మంచి లెసన్ చెప్పేటటువంటి అవకాశాన్ని కోల్పోయినాం. అది జరగలేదు కాబట్టే మళ్ళా వాళ్ళు ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కు ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడింది. ఆ పైన జరిగినటువంటి పుల్వామా అటాక్ కానీ, ఈ మధ్య జరిగినటువంటి పహల్గామ్ అటాక్ కానీ, వీటన్నిటికీ కారణం ఏంటంటే మాట్లాడుతుంది కానీ భారతదేశం ఏమీ చేయదులే అనేటటువంటి ధీమా పాకిస్తాన్లో ఉండిపోవటమే ప్రధానమైనటువంటి కారణం. ఈ మధ్య జరిగిన దాంట్లో కూడా మేబీ ఇంకొంత
కాలం కొనసాగించి పాకిస్తాన్కు మళ్ళా కోలుకోలేని దెబ్బ కొట్టగలిగి ఉంటేనే బాగుండేది. ఈ న్యూక్లియర్ వార్ అనేటటువంటి భోగి థ్రెట్ను ఇంకా వాళ్ళు ఎప్పుడూ ఉపయోగిస్తూనే ఉంటారు. అందుకోసమే వాళ్ళు న్యూక్లియర్ అయింది కూడా. వాడతామని భయపిస్తూ ఉంటారు. ఆ రోజు కూడా అట్లాంటి భయం ఏమైనా అమెరికాకు పెట్టారా? పెట్టుంటే దాన్ని నమ్మటానికి వాళ్ళు ఫుల్సే అయి ఉండాలి. అది ఎదురుగా ఆప్షన్ ఇండియాకు లేదు, పాకిస్తాన్కు లేదు, రష్యాకు లేదు, అమెరికాకు లేదు. అది ఉందంటే ఇంకా ప్రపంచం అంతమైపోయేటటువంటి పరిస్థితి. సో అది ఇష్యూ కాదు. బేసిక్గా ఇక్కడ ఏవో అదర్ ఇంట్రెస్ట్ అదర్ దాన్ దిస్ హ్యావ్ ప్లేడ్ ఏ పార్ట్. అది చిదంబరం గారికి తెలుసు, సోనియా గాంధీ గారికి తెలుసు. అవి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఇన్నాళ్ల తర్వాత చిదంబరం గారు ఈ అంశాన్ని ఎందుకు బయటపెట్టాడు? కాంగ్రెస్ను కార్నర్ చేయాలని చూస్తున్నాడా, బయటికి రావడానికి చూస్తున్నాడా? అది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఆయన అక్కడ హ్యాపీగా ఉన్నట్టు కూడా లేడు. సో ఏది ఏమైనా కానీ ఆ రోజు ముంబై దాడుల తర్వాత భారతదేశం తిరిగి సమాధానం చెప్పకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం అమెరికా జోక్యమని విశదీకరించడం ద్వారా ఆయన ఎంత చాలా నిస్సహాయ పరిస్థితిలో ఆ రోజు లీడర్షిప్ ఉంది అనేటటువంటిది మనందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఎఫెక్టివ్గా ఒక సంవత్సరం కిందట పోస్టింగ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయటం మొదలెట్టాం. అంతకు ముందు ఉన్నా కానీ వన్స్ ఇన్ ఏ వైల్ 1-2 వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళం. ఈ సంవత్సర కాలంలో ఈ ఐవైఆర్ టాక్స్ సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000కు పెరిగింది. దీనిని ఆదరించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన విశ్లేషణ ఇస్తూనే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ కూడా దీంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదే రకమైనటువంటి ఆదరణ ఈ ఐవైఆర్ టాక్స్ ఛానల్కు మీరందరూ ఇస్తారని ఆశిస్తున్నాను.